ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోరా. ఫస్ట్ అయితే 2 eggs తీసేసుకొని మంచిగా బీట్ చేసేసాను, మంచిగా వైట్ లాగా వచ్చే వరకు. ఆ తర్వాత ఈలోపు షుగర్ కూడా ఒక కప్పు వరకు పౌడర్ చేసుకొని షుగర్ కూడా దాంట్లో వేసేసి మంచిగా బీట్ చేసేసి, ఇంకా తర్వాత 50 grams బటర్ వరకు వేడి చేసి చల్లార్చి దాంట్లో వేసాను. కేక్ని మనం ఎంత బీట్ చేసుకుంటామో అంత స్మూత్గా వస్తుంది. ఈలోపు మైదా పిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా వేసేసి మంచిగా జల్లిచ్చేసి దాంట్లోనే వేసి దాన్ని అయితే గంటితో బాగా ఒక డైరెక్షన్లో తిప్పేసాను. ఇంకా తర్వాత కొంచెం గట్టిగా అయిందని 1 కప్ వరకు పాలు వేసేసి వెనిలా ఎసెన్స్ వేసేసి మంచిగా తిప్పేసి, నా దగ్గర కేక్ మౌల్ ఉంటే కేక్ మౌల్లో కొంచెం బటర్ వేసి రాసేసి పౌడర్ వేసేసి దాన్ని కూడా వేసేసి కలిపిన పిండి దాంట్లో వేసేసి బాగా కేక్ ఒకటే డైరెక్షన్లో తిప్పుకుంటే బాగా స్మూత్గా స్పంజీ లాగా వస్తుంది. కేక్ మౌల్లో వేసేసి మంచిగా ఒక 30 to 40 minutes స్లో కుక్లో అయితే పెట్టాను. నేనైతే నా దగ్గర మైక్రోవేవ్ అని ఏమీ లేదు. నేను ఇంకా ఒక గిన్నెలో ఒక 20 minutes ముందే ఉప్పు వేసేసి బాగా వేడి చేసి పెట్టాను హై ఫ్లేమ్లో. ఇంకా ఈ కేక్ మిశ్రమం అంతా బౌల్లో వేసేసి ఒక 30 minutes to 40 minutes వరకు స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి, ఎందుకంటే మాడిపోతుందేమోనని. పైన ఇలా గిన్నె అయితే పెట్టేసాను. ఇంకా తర్వాత బేక్ అయిపోయింది. పుల్ల సహాయంతో చూశాను, అంటే పుల్లకి అంటుకుంటే ఉడకనట్టు, అంటుకోకపోతే ఉడికినట్టు. ఇంకా తర్వాత వేడి నీళ్ళలో కొంచెం పంచదార వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. అది కూడా ఇంక ఈ లోపు అయితే ఐసింగ్ కోసం విప్పింగ్ క్రీమ్ని బాగా బీట్ చేసుకున్నాను. ఇది ఓన్లీ విప్పింగ్ క్రీమే. దీంట్లో 1 కప్పు క్రీమ్ అయితే ఒక హాఫ్ వరకు పంచదార వేసి బాగా ఒక 20 minutes వరకు బీట్ చేశాను. ఈ విప్పింగ్ క్రీమ్ అయితే ఐసింగ్ చేస్తుంటే నన్ను బాగా సతాయించింది, ఎందుకంటే బాగా వేడిగా ఉందని బాగా మెల్ట్ అయిపోతా ఉంది. ఏసీలో కూర్చొని అప్లై చేస్తున్నా అస్సలు కాలేదు. కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి కొద్దిసేపు బయట పెట్టి బీటింగ్ చేస్తూ అలా చేశాను. అందుకే ఐసింగ్ చేసేటప్పుడు వీడియో చాలా వరకు స్కిప్ అయిపోయింది. బాగా విప్పింగ్ క్రీమ్ బౌల్ తిప్పితే కింద పడకుండా ఉండాలి. ఈలోపు కేక్ కూడా బాగా చల్లగా అయిన తర్వాత తీయాలి. వేడివేడిగా తీస్తే విరిగిపోతుంది. ఇంకా కేక్ తీసుకొని దాన్ని స్లైసెస్ లాగా కట్ చేసేసి ఇంకా అన్నీ ఒక్కొక్కటి అరేంజ్ చేసుకుంటూ ఫస్ట్ టైం చేసిన బాగా టేస్ట్ అయితే ఉండిందండి. ఇంకా నేనైతే 4 పీసెస్గా కట్ చేసుకున్నాను కేక్ని. ఎక్కడ పచ్చి అనేది అయితే అసలు లేదు, బాగా స్పంజీలాగా వచ్చింది కేక్ కూడా. లోపల చూసారు ఒకసారి ఎంత స్పంజీలాగా వచ్చిందో. ఇంకా షుగర్ వాటర్ కూడా తీసేసుకొని మొత్తం ఒక దిక్క పెట్టేసుకొని కూర్చొని మంచిగా ఫస్ట్ షుగర్ వాటర్ వేసుకుంటూ క్రీమ్ రాసుకుంటూ ఒక లేయర్ బై లేయర్ పెట్టాను. ఇక్కడ వీడియో అయితే చాలా వరకు స్కిప్ అయిపోయింది ఐసింగ్ చేస్తుంటే, ఎందుకంటే రూమ్ టెంపరేచర్ వేడిగా ఉండటం వల్ల ఐసింగ్ మెల్ట్ అయిపోతూ ఉంది. కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెడుతూ కొద్దిసేపు నేను బీట్ చేసుకుంటూ చేశాను. ఇంకా ముందు పైన ఐసింగ్ చేసేసి మెల్ట్ అయిపోతుందని ఒక 2 hours వరకు ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా ఆ తర్వాత దాన్ని ఫినిషింగ్ తెచ్చిచ్చాను. కొంచెం దాంట్లో ఫుడ్ కలర్ వేసేసి ఇంకా పైన ఫ్లవర్ లాగా వేసేసాను. ఈలోపు క్యారమిల్ కూడా రెడీ చేసేసుకున్నాను. షుగరు, బాదం పప్పు వేసేసి దాన్ని చల్లారిన తర్వాత ఒక ఇంతవరకు పౌడర్లా చేసుకొని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయరా. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్.